ఇక చూద్దాం ఒకసారి. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధం మేఘాలే. సో యుద్ధం ఆల్రెడీ అయిపోయింది అని అనుకున్నాం మనందరం కూడా, కానీ మళ్ళీ ఇరాన్ వర్సెస్ అమెరికా యొక్క యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాణిజ్య నౌకలపై దాడికి ప్రతిగా ఇరాన్పై అమెరికా దాడులు ఒకటి. రెండోది, కాశ్మీర్ దీవి హోర్ముజ్ తీర ప్రాంతాల పట్టణాలపై బాంబులు. ధీటుగా ప్రతిదాడులకు దిగినటువంటి ఇరాన్ కువైట్ బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు క్షిపణులు. ఇరాన్ను భూమి మీద లేకుండా చేస్తా అంటూ అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. మా జోలికి వస్తే నరకం చూపిస్తామని చెప్పేసి ట్రంప్కు ఇరాన్ ఆల్రెడీ నరకం చూపిస్తూనే ఉన్నది, అందులో నో డౌట్. ఎందుకంటే అసలు ట్రంప్ చేయబట్టి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున అతలాకుతలం అవుతుందో చూస్తూ ఉన్నాం. సో ట్రంప్ అనేటోడు ఆల్రెడీ ఇరాన్ తోటి కాళ్ళ బేరాన్ని పోయిండు, ఆల్రెడీ 60 రోజులు ఒప్పందం చేసుకున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ యుద్ధం ఫేరప్ అవుతూ ఉన్నది. ఎక్కడ యుద్ధాలు మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఒప్పందాలు చేసుకుంటారో అవన్నీ కూడా బ్రేక్ అయిపోతుండగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో పశ్చిమాసియాను మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. అమెరికా ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందానికి పురిట్లోనే గండిపడింది. శనివారం మొదలైనటువంటి పరస్పర దాడులు ఆదివారం మరింత ఉధృతమయ్యాయి. దాడులు ఆపుకుంటే ఇరాన్ను భూమి మీద లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించగా, తమ జోలికి వస్తే అమెరికాకు నరకం చూపిస్తామని చెప్పేసి అంటూ కూడా ఇరాన్ ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇరాన్ ఎక్కడ కూడా కనీసం భయపడతలేదు. ఇటు ఇజ్రాయెల్కి భయపడతలేదు, ఇటు అమెరికాకు భయపడతలేదు. సో వాళ్ళ యొక్క ఆత్మ స్థైర్యాన్ని, అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఈరోజు వాళ్ళు ఎంత పెద్ద ప్రయత్నం చేస్తున్నారంటే ప్రాణాలకు పరంగా పెట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. సో నౌకలపై ఇరాన్ దాడులతో మొదలట. హోర్ముజ్ జలసంధిలో తమ మార్గదర్శకాల విరుద్ధంగా ప్రయాణిస్తున్నట్టు ఎవర్ లవ్లీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఉద్రిక్త మొదలైంది. అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తున్నట్టు ఆదివారం హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్లోని లక్ష్యాలపై అమెరికా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. దీంతో మండిపడిన ఇరాన్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపైకి డ్రోన్లు క్షిపణులు ప్రయోగించింది. అయితే హోర్ముజ్ జలసంధిలో పనామా జెండాతో ప్రయాణిస్తున్నటువంటి భారీ చమురు ట్యాంకర్ నౌక కిక్కుపై శనివారం రాత్రి దాడి జరిగింది. దీని ఇరాన్ పనేనంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం తెల్లవారుజామున పర్షియన్ గల్ఫ్లోని ఇరాన్ దీవి కేష్మిపై హోర్ముజ్ జలసంధి సమీప తీరంలోని సిరిక్, బందర్ ఈ లెంగే నగరాల్లో 10 ప్రాంతాల్లో భారీ స్థాయిలో దాడులు చేసింది. ఇరాన్ నిఘా, కమ్యూనికేషన్ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, సముద్ర మందుపాత్రల నిల్వ కేంద్రాలు ధ్వంసం చేసినట్లా ప్రకటించింది. ఈ దాడులకు సంబంధించి 38 సెకండ్ల వీడియోను కూడా విడుదల చేసింది అంటూ చూస్తున్నాం. సో అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో, ఆ గల్ఫ్ కంట్రీ సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన కూడా ఇరాన్ అదే విధంగా దాడులు చేసింది. కాల్పులు ఆపేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు. పాపం పాకిస్తాన్ను కాల్పులు ఆపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. కానీ మన దేశ ప్రధానమంత్రి అటు ట్రంప్కు దగ్గరే, ఇరాన్కు దగ్గరే, ఇజ్రాయెల్ దగ్గరే, కానీ కనీసం ఒక మాట కూడా మాట్లాడు, యుద్ధం ఆపుదాం, శాంతి చర్చలు చేద్దాం అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడు. ఎందుకంటే అమెరికా చేతిలో, ట్రంప్ చేతిలో కీలుబొమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లేకపోతే అమెరికా చెప్తే రష్యా చమురుకొండ మీద మనకు అర్థం కాదు. మనం 100% మీరు రాసి పెట్టుకోండి. ట్రంప్ మొన్న కిల్లర్ అని సంబోధించినా కానీ కనీసం ఒక మాట కూడా, ఒక ఉలుకు కూడా లేదు ఎవరికి, ప్రధాని నరేంద్ర మోడీకి. స్పష్టంగా ఆయన అమెరికా చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడు. అదంతా ఒక ప్లాన్ ప్రకారం 2004 నుంచి కూడా మోడీని ప్లాన్ ప్రకారం నడిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాల్పులు ఆపేందుకు పాక్ ప్రయత్నాలు. అమెరికా ఇరాన్ చర్చలకు మధ్యవర్తిగా ఉన్నటువంటి పాకిస్తాన్ తాజా ఉద్రిక్తలను తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిపై పాక్ విదేశాంగ మంత్రి ఇరు దేశాల ప్రతినిధులను సంప్రదించారు. కాల్పుల విరమణ, అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఖరారు. ఇక యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం, అదేవిధంగా బహ్రెయిన్ విదేశాంగ మంత్రి కూడా మాట్లాడారు. కాగా కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ దాడులను గల్ఫ్ దేశాల కూటమి మొత్తం కూడా ఖండించింది అంటూ చెప్పేసి తెలుస్తోంది. సో అమెరికాకు నరకం చూపిస్తామని చెప్పేసి కూడా ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తాను. చూపించడానికి కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే ఇరాన్ను కూడా అంత ఈజీగా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఇజ్రాయెల్తో పోరాడుతుంది, అటు అమెరికాతో పోరాడుతుంది. అంటే వాళ్ళని కూడా అంత ఈజీగా తక్కువ అంచనానికి లేదు. వాళ్ళు అక్కడ ఇరాన్ను రాసి పెట్టుకోండి, 98% అక్షరాస్యత ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళే. సో ఆ కంట్రీ గురించి తెలుసుకోవాలి మనం కూడా. ఇరాన్ను భూమి మీద లేకుండా చేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు. అమెరికాకు నరకం చూపిస్తామని చెప్పేసి ఐఆర్జీ చెప్తా ఉంది. చూడండి ఎంత ఒకరి మీద ఒకరు ఎక్కడ కూడా తగ్గకుండా చాలా స్పష్టంగా
ఆధిపత్య పోరైతే నడుస్తూ ఉంది. హోర్ముజ్ జలసంధి దాటి భారత్కు మరో 15 పర్షియన్ గల్ఫ్లో నిరీక్షణ. విదేశాల నుంచి భారత్కు సరుకు రవాణా చేస్తున్నటువంటి 7 కార్గో నౌకలు గత 3 రోజుల్లో హోర్ముజ్ జలసంధి దాటాయి. వీటిలో 65,000 టన్నుల రసాయన ఎరువులు తీసుకొస్తున్నటువంటి 2 ఏపీజే ప్రీతి 2 నౌకలు శనివారం ఈ మార్గం గుండా వచ్చాయి. అంతకుముందు రోజు 1,00,000 టన్నులకు పైగా ముడి చమురుతో దేశ రక్షణ ట్యాంకర్ 18,532 టన్నుల సరుకుతో ప్రభు పార్వతి నౌక ఇదే మార్గం గుండా భారత్కు వచ్చాయని చెప్పేసి కూడా చూస్తాను. భారత్కు సరుకులు రవాణా చేసేటువంటి 44 నౌకలు ఈ వ్యూహాత్మక జల మార్గం గుండా ప్రయాణించాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇదొక హోర్ముజ్ సంబంధించినటువంటి ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు మళ్ళీ కమ్ముకున్న దానిపైన లేటెస్ట్ అప్డేట్స్.